ఆలోచనలను దేవుడు చూస్తున్నాడు. నీ పక్క వారికి నీ ఆలోచనలు వినబడకవు, నీ పక్క వారికి నీ ఆలోచనలు కనబడవు, కానీ అవి దేవునికి గొప్ప గొప్ప శబ్దాలు చేస్తూ వినబడుతున్నాయి. నీవు అనుకునే ఊహలు, నీవు అనుకునే ఆలోచనలు. అందుకని యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఒకరోజు మరి సీమోన్ అనేటువంటి వ్యక్తి ఇంటికి భోజనానికి పిలిచాడు. శిష్యులతో పాటు భోజనం చేస్తున్నాడు యేసు ప్రభు. అయితే ఆ విందులోనికి రాకూడని ఒక స్త్రీ వచ్చింది. ఆమె రావడమే అమాంతం యేసయ్య పాదాల మీద పడి ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలను మొత్తం తుడుస్తూ ఉంది. ఆమె జడను తీసి జుట్టును తీసి ఆ యేసయ్య పాదాలను కడుగుతూ ఉంది. తన విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప దుఃఖంతో యేసు ప్రభు యొక్క పాదాలను కడుగుతూ ఉంది. ఆ ఇంటికి పిలిచిన ఆయన చూసిండు, ఏంది మన ఇంటికి రావద్దే ఈ స్త్రీ,